లార్డ్ యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని కీర్తన 136:12 వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. చేయి చాచి తన బాహు బలము చేత వారిని రంపించును, ఆయన కృప నిరంతరం ఉండును అని రాయబడింది. యెహోవా దేవుడు ఇశ్రాయేల్ జనాల్ని ఐగుప్తు దేశం మధ్యలోంచి తన చేతి బలముతో బయటికి తీసుకొచ్చారంట. దానికి ముందు వాక్యాలు ఇదే అధ్యాయంలో చాప్టర్లో చదివేటప్పుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని అన్నిటిని దేవుడు సృష్టించిన దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని చదువుతున్నాం. యెహోవా దేవుడు మాటతో, తన నోటి మాటతో సర్వ కార్యాన్ని దేవుడు సృష్టించాడంట. అయితే మానవుని మాత్రం తన నోటి మాటతో మాత్రం కాదు, చేతితో సృష్టించాడంట. హల్లెలూయా. 138 కీర్తన లాస్ట్ వర్స్లో మీరు చదివారంటే మనం అందరం దేవుడి చేతి క్రియలని రాయబడి ఉంది. నిన్ను నన్ను దేవుడు మాటతో కాదు, చేతితో, ఆయన చేతితో దేవుడు మనల్ని సృష్టించాడంట. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, నువ్వు నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, చదువు లేకుండా పోయొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకుండా పోవచ్చు. అయితే నువ్వు మాత్రం దేవుడి చేతితో చెయ్యబడిన ఒక సృష్టి. దేవుడు యెహోవా దేవుడు, శక్తి కలిగిన దేవుడు నిన్ను ఆయన చేతితో సృష్టించాడంట. హల్లెలూయా. అలాంటి దేవుడి చేతితో నిన్ను సృష్టించి నిన్ను చేయి విడుస్తాడా? మనుషుల్లాగా దేవుడు మనల్ని మధ్యలో చేయి విడిసే దేవుడు కాదండి. మనం చేసిన మంచి కార్యాలు మనుషులు తీసుకొని మనతో ఉండి తిని, మనతో బాగా ఉండి, ఒక సమయం వచ్చేటప్పుడు మనల్ని దోసివేసి వాళ్ళు కడగాకి వెళ్ళిపోయి చూస్తున్నాం. అయితే యేసయ్య ఒక్కరోజు కూడా అలాగే చెయ్యడు. ఆయన మనం చెయ్యి పట్టుకొని నిరంతరంగా నిలకడగా మనల్ని నడిపించే దేవుడు. అంత గొప్ప చేతితో, ఆయన బాహు బలముతో దేవుడు చెప్తున్నాడు, నేను నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నా. నువ్వు ఎన్నో మనుషుల చేతిని ఎదురు చూసి నిరాశ కలిగి చాలా బాధతో నువ్వు కూర్చొని ఈ వాక్యాన్ని వినొచ్చు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా మనుషులు చేతుల్ని చూసేది ఆపు. అయ్యో వీళ్ళు నాకు అన్నం పెడతారా, అలాంటి చేతులు చూడబాకు, మనుషుల చేతుల్ని చూడబాకు, వీళ్ళ దగ్గర నుంచి నాకు ఏమైనా వస్తుందని చెప్పి మనుషుల చేతులు చూడకుండా దేవుడు చెప్పిన వాక్యాన్ని విశ్వాసించి ఆయన చేతిని నువ్వు ఎదురు చూసేటప్పుడు నీకోసం ఆకాశాన్ని దేవుడు తెరిచి ఆయన పర్వతంలోంచి నీకు సహాయాన్ని దేవుడు చేసేదానికి నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు మనుషులు చేతుల్ని చూసేది, ఎదురు చూసేది ఆపావంటే దేవుడు ఒక బలమైన చెయ్యి నీ జీవితంలో దిగి క్రియ చేసేది నువ్వు చూస్తావు. స్టాప్ సీకింగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యాండ్ అండ్ స్టాప్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద హ్యూమన్స్. మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని ఎదురు చూసేది ఆపి, నువ్వు ఎప్పుడు ఆపుతున్నావో అప్పుడే నీకు దేవుడి దగ్గర నుంచి సహాయం దిగి రాబోతుంది. ఈరోజు దేవుడి నీతో పలికే మాట, నా బలముతో, నా చేతి బలముతో నేను నీ జీవితంలో కార్యాన్ని చేయబోతున్నానని దేవుడు పలుకుతున్నాడు. ఈ మాట పైన విశ్వాసం కలిగి నువ్వు దేవుని స్తుతించేటప్పుడు ఖచ్చితంగా దేవుడు బలమైన చెయ్యి నీ జీవితంలో దిగి కార్యాన్ని నడిపించేది చూస్తా. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ బలమైన చెయ్యి మీ పిల్లల జీవితంలో దిగి కార్యాన్ని నడిపించునుగాక. యేసయ్యా, మేము ఎంతవరకు మనుషుల చేతిని మేము చూసి అయ్యా మేము చాలా బాధలో పడిపోయి ఉండొచ్చు. మమ్మల్ని క్షమించండి. ఇంకా మీ చెయ్యిని మేము చూసేటప్పుడు మా కార్యాలు, మా జీవితంలో గొప్ప క్రియలు జరగబోతుంది. యేసయ్యా, వి బిలీవ్ దట్. యేసయ్య నామములో ఈ వాక్యాన్ని విని ఒక్కొక్క బిడ్డల్ని ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.